ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చే టాపిక్ ఏంటంటే ఏటా పెరుగుతున్నటువంటి హనుమంతుని విగ్రహం అండి. ఇది ఎక్కడ ఈ యొక్క ఆలయం ఉంది, అదేవిధంగా ప్రతి ఏటా పెరిగేటటువంటి ఆ హనుమంతుని విగ్రహం ఎక్కడ ఉంది, ఆ ఆలయ రహస్యం ఏమిటి అనేటటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మనం చూద్దామండి. ఓకేనా. భారతదేశ సంస్కృతి ప్రపంచంలోని పురాతనమైనటువంటి సంస్కృతుల్లో ఒకటి. శతాబ్దాలుగా దేవాలయాలు శాస్త్రీయ అన్వేషణకు కేంద్రాలుగా ఉన్నాయండి. కానీ ఈ రహస్యం ఇప్పటికి కూడా మనకి వెలుగులోనికి పూర్తిగా రాలేదు. ఒకవైపు ప్రజలు వాటిని దేవుళ్ళు అద్భుతంగా భావిస్తుండగా, శాస్త్రవేత్తలు సాంస్కృతికమైనటువంటి నమ్మకాలతో ముడిపడి ఉన్న ఒక ఆచారాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ బెంగళూరు జాతీయ రహదారి 275 చెన్నపట్నానికి కొంచెం ముందుగా వెళ్తే మనకి శక్తివంతమైనటువంటి హనుమాన్ దేవాలయం ఒకటి ఉందండి. ఈ దేవాలయాన్ని శ్రీ కెంగల్ ఆంజనేయ స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారండి. ఇది హొయసల కాలం నుంచి కూడా ఉన్న ఒక ఆకర్షణీయమైనటువంటి దేవాలయం అండి. కెంగల్ ఆంజనేయ స్వామి ఆలయంలోని హనుమంతుని భారీ విగ్రహాన్ని చెక్కడానికి ఉపయోగించిన ప్రత్యేకమైనటువంటి ఎర్రటి రాయి దాదాపు 5.5 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహము సింధూరం రంగులో ఉంటుంది. ఈ ఆలయ దివ్యత్వాన్ని, ప్రతిభను మరింతగా పెంచుతుందండి. ఇది నిలబడి ఉన్న ఈ ఆంజనేయుని అద్భుతమైనటువంటి రూపము చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అదేవిధంగా ఉండటమే కాకుండా ప్రజల ఆసక్తి, నమ్మకాలతో కూడా ముడిపడి ఉంది. ఇక్కడ కెంగల్ ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి నమ్మకం ఏంటంటే, విగ్రహం పరిమాణం వచ్చేసి ఏడాదంతా కూడా పెరుగుతూనే ఉంటుందండి. ఈ రహస్యమే కాకుండా దేవాలయానికి సంబంధించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుని దృష్టి క్రమంగా ఉత్తరం నుంచి తూర్పు దిశకు మారుతూ ఉంటుంది. ఈ సంఘటనలకు ఇంకా శాస్త్రీయంగా ఎటువంటి నిర్ధారణ లేదు. కానీ ఇదే విషయము దేవాలయాన్ని రహస్యంగా మార్చడంతో పాటు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణను భక్తుని యొక్క దేవుని లోతైన విశ్వాసాన్ని తెలియజేస్తుంది అని చెప్తున్నారు కొందరు. మకర సంక్రాంతి రోజున ఒక వార్షిక దివ్య సంఘటన అక్కడ జరుగుతుందండి. దీనిలో సూర్యకిరణాలు నేరుగా హనుమంతుని పైనే పడతాయంట. ఈ క్షణాలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారంట. ఆలయానికి సంబంధించిన మరొక నమ్మకం ఏమిటంటే, భగవాన్ ఆంజనేయునికి 12 ప్రదక్షిణలు సమర్పించడం ద్వారా అక్కడ కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం వచ్చేసి భక్తుల కోరికలను నెరవేర్చడానికి అనేక సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిందండి. ఈ కెంగల్ ఆంజనేయ స్వామి దేవాలయము ఒక సాధారణమైనటువంటి దేవాలయమే కాదు. ఇక్కడ రహస్యాలు, సాంప్రదాయాలకు అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సంగమంతో కూడుకున్నటువంటి స్వామివారి విగ్రహము ఇక్కడ ప్రతి ఏటా కూడా పెరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము, నమ్మకం అండి. ఈ యొక్క కెంగల్ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలంటే మీకు రూట్ మ్యాప్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు దర్శించుకోవచ్చండి. ప్రతి ఏటా కూడా ఇక్కడ విగ్రహం సైజు పెరుగుతూ ఉంటుందంట. ఎందుకంటే మన కాణిపాకము వినాయక స్వామి ఆలయాన్ని చూసినట్లయితే అక్కడ కూడా కాణిపాకంలో వినాయక స్వామి వెండి విగ్రహము ప్రతి సంవత్సరము కూడా పెరుగుతూనే ఉంటుంది మనకి. అదేవిధంగా ఇక్కడ కెంగల్ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెరుగుతూనే ఉంటుందండి. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఎవరికైనా వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా ఎవరికైనా హైప్ ఆప్షన్ టైప్ కొట్టండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.